గాజా మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 21 మంది చనిపోయారు. వాళ్ళు సాధారణ పౌరులేనని చెప్పి గాజాకి సంబంధించినటువంటి ఆరోగ్య విభాగం అంటే హమాస్ వాళ్ళ ఆరోగ్య విభాగం చెప్తుంది. అదే సందర్భంలో అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులేనన్నటువంటిది ఇజ్రాయెల్ చెప్తుంది. మానవ కవచాలుగా అక్కడ వాళ్ళని వాడుకుంటున్నారండి. అమెరికా చేసిన ఏ ప్రయత్నము కూడా ఫలించలేదు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ట్రంప్ హెచ్చరికలు, యూరోపియన్ యూనియన్ వార్నింగ్లు, లేదా 25 దేశాలు కలిపి లేఖలు ఇవేమి పనిచేయట్లేదు. మరొక వైపున అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. తాజాగా ఇది ఆహారం లేక చచ్చిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య 100కి చేరడం అన్నటువంటిది. అంటే ఈ విదేశాలు ఇచ్చేటటువంటి భోజన ఆహారాన్ని వాళ్ళకి అందనీయకుండా, ఎందుకంటే ఆ ఆహారం వచ్చినప్పుడు ఈ తీవ్రవాదులు పట్టుకుపోతున్నారు, తద్వారా వాళ్ళు బలంగా ఉంటున్నారు అంటూ వాళ్ళు ఆపడం వల్ల ఆ తీవ్రవాదులు అయితే ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నటువంటి ఆహారంతో బాగానే ఉన్నారు. కానీ సాధారణ ప్రజలు, వృద్ధులు, పిల్లలు చచ్చిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది.